బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తాం అనేసి మేము రాజకీయాలు తప్ప ఇంకేమీ చేయమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. సో గతంలో ఏం చెప్పిండు, రాజకీయాలు మాత్రమే చేస్తా అని చెప్పిండు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా రాజకీయాలు కాదు, ప్రజల బాగోగులు అభివృద్ధి ముఖ్యమని చెప్పిండు. ఆ అభివృద్ధి ఏ లెక్కన ఉందో మనం అసెంబ్లీ సమావేశంలో చూస్తున్నాం. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఎందుకు అనంటే ఎట్లా అక్కడి నుంచి పట్టుకొచ్చుకోవాలి, కాల్లో ఏళ్ళో మక్కి బతిలాడో బామాలో అక్కడి నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని అసలు వాళ్ళకి ఎమ్మెల్యేలు లేకుండా చేయాలని చూస్తున్న వైనంలో అక్కడికి వెళ్ళిందో లేదో మళ్ళీ గెట్ బ్యాక్ అనుకుంటా సొంత గూటికి రావడం. అసలు ఏం జరుగుంటుంది వెనకాల? ఇప్పుడు తను చెప్తుంది ఏంటి, మళ్ళీ నేను నా సొంత గూటికే వచ్చాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను కొనసాగుతాను అనేసి మీకు బాక్స్లో విజువల్ కూడా కనిపిస్తుంది కదా, మీరు చూడొచ్చు. ఇదొక విచిత్ర పరిణామం అనే చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఎన్నో రోజులు కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయి 8వ నెల గడుస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి పోవడము, మళ్ళీ ఒక ఎమ్మెల్యే వెనక్కి రావడం అంటే దాని వెనకాల ఏం జరిగిందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. మరొక వైపు కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, సో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సరిత అనే ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకుంది ఈ ఎమ్మెల్యేని తీసుకోవద్దనంటూ. అయినప్పటికీ కూడా ఆమె మాటలు ఖాతరు చేయకుంటూ కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని తీసుకున్నారు, కండువా కప్పుకున్నాడు. కానీ అది కండువా కాదు, అది కాంగ్రెస్ 3 రంగుల జెండాకు సంబంధించిన వాళ్ళది కాదు, వాళ్ళ కండువా కాదు, అది జస్ట్ గుడికి సంబంధించిన కండువా అంటున్నారు. మరి అది గుడికి సంబంధించిన కండువానా కాంగ్రెస్ కండువా అనేది ప్రజలే చూస్తారు. బట్ అసలు ఎందుకు వెనక్కి వచ్చారు? ఎందుకంటే సుప్రీంకోర్టులో చాలా గట్టిగా ఉంది యాంటీ డిఫెక్షన్ లా. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే పోయినరో వాళ్ళందరి మీద కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తించే అవకాశం ఉంది. ఎవరెవరైతే పోయినరో వాళ్ళందరి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజల మన్ననలు పొంది విజయం సాధిస్తారంటే అది చాలా డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వచ్చి ఎన్నో నెలలు కాకపోయినప్పటికీ అప్పటికే విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. దానికి కారణం చేతులారా చేసుకోవటమే అనేసి ప్రజలు కూడా చెప్తున్నారు. నేడు ఇవాళ తెచ్చుకుంటే ఇంత, రేపు తెచ్చుకుంటే ఇంత, ఇవాళ ఇంత వస్తుంది, రేపు ఇంత వస్తుందని నీకు 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 అని చెప్పినట్టుగా ఈరోజు నాకు నాకు అన్నట్టుగా ఏమి లేని పరిస్థితి ఏర్పడింది. పెన్షన్స్ గతి లేదు, మహిళలకు 2500 గతి లేదు. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఊదరగొడుతున్నారు. ఈ 31,000 కోట్లు ఏకదాటిగా చేసిన ఘనత ప్రపంచంలో ఎవరికి లేదు, నాకు మాత్రమే ఉందని చెప్తున్నాడు. అయితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 31,000 కోట్లతోటి రుణమాఫీ సరిపోతుందా అని అంటే ఇప్పుడు రుణాలు బ్యాంకులో పడుతున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఎట్లా ఫస్ట్ విడతలో 6,098 కోట్లు పెట్టారు. సో సెకండ్ విడత ఎంత పెట్టారు? 7,000 కోట్లు. మీ బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది? 31,000 కోట్లతోటి ఎంతమందికి మీరు సర్దగలుగుతారు? ఈరోజు లిస్టులో పేర్లు వస్తుంటే గుండెలు పట్టుకొని ఉంటున్నారు రైతులు. నిజంగా గుండె నొప్పి వచ్చి పోతారేమన్న భయంతో కూడా ఉన్నారు. మీరు గుండె మీద బరువు దింపుతామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎందుకురా నాయన నాకు ఈ లొల్లి అనుకోనేసి ఒక్కొక్కరుగా వెనక బాట పడతారా అంటే ఇది మహబూబ్ నగర్ నుంచే ఆయన సొంత జిల్లా నుంచే ఎదురు కాబోతుందా? రివర్స్ గేమింగ్, రివర్స్ పంపింగ్ అంటాం కదా, నీళ్ళని కాళేశ్వరం నీళ్ళు కనుక రివర్స్ పంపింగ్ అంటాము. సో మళ్ళా కూడా సేమ్ అదే బాటలో రివర్స్ గేమ్ నడుస్తుందా? ఏం జరిగింది అసలు అనేది ఏది ఏమైనప్పటికీ ఇదొక సంచలనం అనే చెప్పాలి. వెళ్ళిన వ్యక్తి వెనక్కి ఎందుకు వచ్చాడు, వెళ్ళిన వ్యక్తికి వీళ్ళు ఏమి హామీ ఇచ్చారు? నిజంగా ఏ ఎమ్మెల్యే వెళ్ళినా కూడా అన్కండిషనల్ గానైతే వెళ్ళరు, ఖచ్చితంగా కండిషనల్ గానే వెళ్తారు. ఆ వెళ్ళిన కండిషన్స్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారా? లేకపోతే ఎట్లయినా ఇప్పుడు ఫస్ట్ విడతలో దానం నాగేందర్కే షాట్ పడబోతుంది కాబట్టి దానం నాగేందర్ ప్రజల బరిలోకి వెళ్తాడా? లేకపోతే మళ్ళీ ఆయనకి ఏదైనా నామినేటెడ్గా ఎమ్మెల్సీ ఇచ్చేసి ఏ గవర్నర్ కోటానో ఏ ఎమ్మెల్యేల కోటాలను ఇచ్చి మరి ఆయన ఏమన్నా మంత్రిగా తీసుకుంటారా? కానీ మళ్ళీ దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడితే కాదు పడుతుంది అనేసి స్పష్టంగా లా చెప్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది కాబట్టి ఫస్ట్ వేటు దానం నాగేందర్కే ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ ఉదాహరణగా మనం ఇంతకుముందు ఢిల్లీకి సంబంధించిన కేసు కూడా చూసినాం కదా, ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీలో గెలిచి మరి పక్క పార్టీకి పోయి పోటీ చేస్తే సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక తేడా ఏముంది అని అంటే అక్కడ
ఆమ్ ఆద్మీకి చెందిన స్పీకర్ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఉన్నాడు. ఒకవేళ అనర్హత వేటు వేయలేకపోతే కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలాంటి అమెండ్మెంట్ జరిగింది అనేది మనకు తెలంగాణ విటల్ జీవో కాపీని కూడా, దానికి సంబంధించిన అమెండ్మెంట్ కాపీని కూడా చూపించారు. సో కాబట్టి ఫస్ట్ వేటు పడితే 3 ఉంటారు. ఇందులో ఫస్ట్ లిస్ట్లో ఉన్నది దానం నాగేందర్. బాజాప్తా కండవ కప్పుకోవడమే కాదు, ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచి వచ్చిందో ఆ పార్టీ గురించి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు. దాని తర్వాత ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ సికింద్రాబాద్ ఎంపీగా మెంబర్గా ఆయన పోటీ చేయడం అనేది తీసుకెళ్లి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి ఆయన బీ ఫామ్ సమర్పించడం జరిగింది. ఇంకా ఇన్ని సాక్ష్యాలు ఉండగా కూడా అనర్హత వేటు వేయకపోతే ఎవరికి కూడా రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉండదు, దాని తర్వాత స్పీకర్ల మీద కూడా నమ్మకం ఉండదు. ఈ నమ్మకాలని ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాలైనా ఏదైనా ఏ రాజ్యాంగం అయినా ప్రజల కోసమే తీర్చిదిద్దబడింది కాబట్టి దాన్నే తుంగలోకి తెక్కితే ఇంకా ప్రజలకు ఎలాంటి విశ్వాసం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుందనేసి అయితే ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడవచ్చు. ఈరోజు మీరు ఎంత గొప్పగా చెప్తున్నారు కదా, ఇదే 2018 ముందస్తు ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ నుంచి, సో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి కొనుగోలు చేశారనే మాట మాట్లాడారు. నేను కొనుగోలు అనే అంశం నేను మాట్లాడిన కానీ ఇప్పుడు కూడా అది ఒక క్లాజ్ ఉంది. 1/3 2/3 మెంబర్స్ని కనుక ఖచ్చితంగా విలీనం చేసుకునే ప్రక్రియ ఉంది. కానీ అది కూడా తప్పే, చేసుకోకూడదు. కానీ వీళ్ళు ఆ క్లాజ్ని వీళ్ళు ఆసరగా తీసుకొని ఆ రోజు ఎవరైతే వస్తామన్నారో 12 మందిని ఒకేసారి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేశారు. ఈ 2/3 మెంబర్స్ని తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 26 మందిని వీళ్ళు తీసుకోవాల్సి వస్తుండే. కానీ 26 మంది ఒకేసారి తీసుకోవాలనంటే అది సాధ్యం కాలేదు. మరొక వైపుకి రేవంత్ రెడ్డికి ఏమైందంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండింది. ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మేము గెలుస్తామని ఎవరో అన్న మాటకి ఏమో అది నిజమవుతుందేమని ఎవరో ఒకరు మనకు వచ్చిన వాళ్ళు కావాలి, అదిరించో బెదిరించో బామాలో బతిలాడో ఖచ్చితంగా వాళ్ళు మనకు అవసరమని సో మెల్లగా కొందరు ముఖాల్లో అయితే రక్తం చుక్క కూడా లేదు. ఆ పార్టీ మారేటప్పుడు తప్పదురా నాయన అనేసి పోయి అక్కడ కండవాళ్ళు కప్పుకునే పరిస్థితి చూసినాం. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్యే అనేది సొంత గూటికి రావడం అనేది ఇది ఒక చర్చనీయాంశమైన అంశమే చెప్పాలి. ఎందుకంటే గత 2 నుంచి 3 రోజులుగా ఆయన అసెంబ్లీ లాబీలో చిట్ చాట్లో మాట్లాడుతూ కూడా ఒక మీడియా మిత్రులకు ఆయన ఒక లూప్ చెప్పాడు. ఆయన అంటే ఒక సమాచారాన్ని ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నేను నా సొంత గూటికే పోతాను, అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకే పోలేదు, నేను కండవానే కప్పుకోలేదనే మాటను కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కండవా కాదు, అది జస్ట్ గుడిలో ఏదైతే మనకి గుడిలో కప్పుతారు కదా వెళ్ళినప్పుడు, అంటే 2 సిమిలర్గానే ఉంటాయి. బట్ వాళ్ళ మనసుకు తెలుసు అది కాంగ్రెస్ కప్పిన వాళ్ళకు తెలవాలి, కప్పించుకున్న వాళ్ళకు తెలవాలి. ఏది ఏమైనప్పటికీ ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ అనే ఒక ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండకూడదనేసి ఎన్నెన్నైతే స్కెచ్లు వేస్తున్నారో ఆ స్కెచ్కి ఈరోజు ఒక అడ్డుకట్ట పడ్డట్టే. రేవంత్ రెడ్డి స్కెచ్లు భారీగా వేసుకుంటూ పోతున్నాడు. అందరూ ఒక్కడిగేస్తే నేను 100 అడుగులు వేస్తానని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక 10 అడుగులు పడ్డాయో మరి 50 అడుగులు వెనక్కి పడ్డాయో తెలియదు. కానీ మరి విషయం ఏంటందని ఇంకొంచెం సేపు అయితే బయటికి రావచ్చు. మొత్తానికైతే ఆయన సొంత గూటికే పోయాడు. కానీ ఈ సొంత గూటికి పోయిన వెనుక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా తప్పారా, లేకపోతే ఇక రేపు ఎమ్మెల్యేలు కూడా అంటే వీళ్ళందరూ కూడా ఏమన్నా మాట్లాడుకున్నారా, మిగతా పోయిన ఎమ్మెల్యేలు కూడా ఏంది మనకి బాధ, ప్రజల్లో నుంచి అట్లా ఇట్లా గెలిచొచ్చినాం కానీ రేపు కనుక మన పైన అనర్హత వేటు పడితే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికి ఇంకా టైం ఎంత ఉంది, ఎంత లేదన్నా కూడా ఇంకా 4 సంవత్సరాల పీరియడ్ ఉంది ఎలక్షన్స్ రావాలంటే. ఈ 4 సంవత్సరాల పీరియడ్ ఒక ఎమ్మెల్యే పదవి కోల్పోవాలంటే ఎవరికైనా కష్టమైన పని. ఎమ్మెల్యే పదవిని అంటే గెలిచిన తర్వాత అనర్హత వేటు వేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాయి ఇప్పటికే. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన నమ్మకం నుండి వీళ్ళు కనుక ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నారో 6 గ్యారంటీ స్కీమ్స్ని మంచిగా స్టాండర్డ్గా నడుపుకుంటూ పోయి ప్రజలకు ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళకి కూడా ఒక రకమైన నమ్మకం ఉండేది. కాకపోతే ఇవి ఏవైతే ఉందో బడ్జెట్ లేని సాకు చూపుకుంటూ రకరకాల ఇష్యూస్ బేస్ మీద ఈరోజు ప్రజలకు ఒక పంగనామాలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది, మొండి చేయి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఉన్న రుణమాఫీనే కింద మీద పడలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈరోజు ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన రైతు బంధుకు దిక్కు లేదు. రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధుకే దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే ఈ రైతు బంధుకు సంబంధించిన నిధులనే కింద మీద రైతు బంధు లేదు, 2 నెలలకెళ్ళి పెన్షన్ లేదు, గురుకులం ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇంతవరకు శాలరీస్ లేవు. ఇలా అన్ని అవి ఇవి అన్ని పోగేసి ఈరోజు రుణమాఫీకి కొంత అరాకోర నిధులను ఇస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఇప్పుడే ఇంత వ్యతిరేకత ఉంటే రానున్న రోజుల్లో ఏంటి పరిస్థితి? ఒకవేళ మనం అన్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కూడా
కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అనర్హత వేటు పడితే ప్రజల్లోకి వెళ్తే మనం గెలవగలుగుతామా? అయితే ఇప్పుడు పోయే వాళ్ళకైతే ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరెవరైతే ఇంకా ఆ పార్టీకి పోవాలనుకుంటారో లేకపోతే మంత్రి పదవులు మాట్లాడుకోవడం, మరొక వైపు ఏంది ఏ మాట మీద కూడా నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి విషయం చూస్తుంటే. ఎందుకంటే కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఉంటాయని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ తర్వాత ఒకరికో ఇద్దరికో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనే కన్సిడరేషన్ జరుగుతుంది అని కూడా జరుగుతుంది. బట్ మరి ఇస్తారా ఇవ్వరా? ఎంతమందికి మంత్రి పదవులు సర్దుతారు? ఆల్రెడీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 రెడ్లకే ఇవ్వడం జరిగింది. 3వ వ్యక్తికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా భువనగిరిలో ఎంపీ సీటు గెలవాలని అంటే అది కేవలం ఆయన భుజ స్కంధాలమైన వేసుకోవడం పైన వన్ మ్యాన్ షో అంటారు కదా, అదే చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఈ రోజు కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కనుక లేకుంటే ఊకోడు కాబట్టి అక్కడి నుంచి ఇవ్వాలి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి ఇవ్వాలి. ఇదంతా కూడా ఒక కలగూర గంప వ్యవహారం. ఒకవైపు చూస్తుంటే పదవులు వచ్చే పరిస్థితి లేదు, మరొక వైపు ఉంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అనర్హత వేటు పడితే అసలు పబ్లిక్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి వస్తామన్న నమ్మకం లేదు. సో కాబట్టి పోయే ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం కనపడింది. ఇప్పుడు పైన బాట్లో ఏదైతే గెట్ బ్యాక్ టు అనుకుంటూ వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి దారిలోనే మిగతా ఎమ్మెల్యేలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ తిరిగి వస్తే తిరిగి రావాలని కూడా ఉంటుంది. ఎందుకంటే పోయిన వాళ్ళు కొంతమంది ఇష్టంతో పోయినారు, కొంతమంది మాత్రం అయిష్టంతోటే పోయారు. ఎందుకంటే నిధులు ఆపేస్తారో, లేకపోతే లేనిపోని కేసులు పెడతారో, లేకపోతే వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయట పెడతారో, రకరకాల కారణాలు. కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు పోవడానికి కూడా 1,00,000 కారణాలు ఉంటాయి. అయితే ధైర్యంగా మాకు ఏమీ కాదు అనుకొని మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బాటలో వెనక్కి వస్తారా? వెనక్కి వస్తే రాజకీయాల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు ఉండబోతాయి అనే అంశం మాత్రం చాలా ఆసక్తిగా మారింది.